నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కోనసీమ జిల్లాలో అదుపులోకి రాని బ్లో అవుట్. మంటలు ఆర్పేందుకు శ్రమిస్తున్న ఓఎన్జీసీ సిబ్బంది. అనూహ్య పరిణామాలతో నిప్పుల కొలిమిల కోనసీమ. ఎక్కడ చిన్న గ్యాస్ లీక్ అయినా హడలెత్తిపోతున్న జనం. నల్లమల సాగర్ రిట్ పిటిషన్ విచారణ అర్హతే సమస్యన్న సీజేఐ. ఇరు రాష్ట్రాలు మధ్యవర్తిత్వాన్ని పరిశీలించాలని సూచన. నాలుగు రాష్ట్రాలు పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలపై ఈసీ దృష్టి. పోలింగ్ సంసిద్ధతపై అధికారులతో సమీక్ష. న్యూయార్క్ మన్హాటన్ కోర్టులో మదురో దంపతుల విచారణ. తాము ఏ నేరం చేయలేదని వాదనలు. కోనసీమలో అలజడి సృష్టించిన ఓఎన్జీసీ బ్లో అవుట్ ఇంకా అదుపులోకి రాలేదు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఓఎన్జీసీ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. నిన్నటితో పోలిస్తే మంటలను తీవ్రత కాస్త తగ్గినట్లు తెలుస్తోంది. డాక్టర్ బిఆర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండ వద్ద ఓఎన్జీసీ బ్లోఅవుట్ మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. అయితే మంటల తీవ్రత కాస్త తగ్గినట్లు తెలుస్తోంది. ఓఎన్జీసీ సిబ్బంది ఫైర్ ఫైటింగ్ స్టాప్ బ్లూటూత్పై నిర్విరామంగా వాటర్ అంబ్రెల్లా ప్రక్రియను కొనసాగిస్తున్నారు. నిన్నటి కంటే ధ్వని తగ్గింది. మంటలతో పాటు నల్లటి పొగ వ్యాపిస్తోంది. మంటలు వేడి తీవ్రత వల్ల నిన్న దగ్గరికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఇవాళ ఉదయం పరిస్థితి కాస్త మెరుగుపడింది. దీంతో అధికారులు మంటలకు చేరువగా వెళ్తున్నారు. మధ్యాహ్నానికి పరిస్థితి ఇంకాస్త మెరుగవుతుందని అధికారులు భావిస్తున్నారు. దాదా నువ్వు లేకరా, ఇలా వచ్చారబ్బా, ఇలా పెట్టరా, నీ బండి పెట్టరా. అమలాపురం ఎంపీ హరీష్ మాథూర్, ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, కలెక్టర్ మహేష్ కుమార్ గౌడ్, ఎస్పీ రాహుల్ మీనా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. బ్లోఅవుట్ వల్ల దాదాపు 550 మంది 2 పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు. పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇరుసుమండ, లక్కవరం, గుబ్బలపాలెం, చింతలపల్లి, బట్టలంక గ్రామాలకు విద్యుత్ పునరుద్ధరించారు. కోనసీమ జిల్లాలోని ఇరుసుమండలో బ్లోఅవుట్కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం. ఆదిత్య పవన్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం అయితే కొంతవరకు ఉధృతి తగ్గింది. గ్యాస్ సంబంధించిన ఉధృతి అయితే తగ్గింది. మంటల తీవ్రత కూడా తగ్గిందని చెప్పుకోవచ్చు. రాజమండ్రి నుంచి, నరసాపురం నుంచి ఓఎన్జీసీ రెస్క్యూ టీంలు వచ్చి నిరంతరం ఫైర్ ఫైటింగ్ చేస్తున్నాయి. సమీపంలో ఉన్నటువంటి ఒక కాలువ నుంచి నీరుని సేకరించి వాటి ద్వారా నిరంతరంగా చేస్తున్న ఫైర్ ఫైటింగ్ విధానం ప్రక్రియ కొంత సఫలమైందని చెప్పుకోవచ్చు. అయితే తదుపరి మరింత మంటల్ని అదుపు చేయడం, తరువాత బావిని మొత్తం మూసివేయడం, దాన్ని క్యాపింగ్ అంటాము. ఈ క్యాపింగ్ ప్రక్రియ చేయడానికి ఓఎన్జీసీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే నిన్నటితో పోల్చుకుంటే ఇప్పుడు మంటల ఉధృతి తగ్గిందని చెప్పుకోవచ్చు. క్రమేపీ కూడా గ్యాస్ అంటే మండుతున్నటువంటి గ్యాస్ యొక్క ఒత్తిడిని తగ్గించినట్టయితే కొంతవరకు మంట తగ్గుతుంది. మంటలు తగ్గిన తర్వాత యథావిధిగా దాన్ని తిరిగి మళ్ళీ ఆ బావిని మూసివేయడానికి ప్రక్రియను కొనసాగిస్తున్నారు. గతంలో 95లో పాచర్లపూడి బ్లోఅవుట్ వచ్చిన సమయంలో కూడా కొన్ని విధానాలు అవలంబించారు. ముఖ్యంగా హైడ్రోజన్ సంబంధించినటువంటి బాంబులు వేయడం ద్వారా, అంటే ఈ బాంబులు కనుక ఫెయిల్ అయినట్టయితే ఇవి ఆక్సిజన్ ని స్వీకరిస్తాయి. వాటి ద్వారా మంటలు అదుపు చేసే విధానం ఒకటి. రెండోది, ఏదైతే ప్రమాదానికి గురైన బావి ఉందో దానికి సమాంతరంగా మరొక బావిని తవ్వి తద్వారా గ్యాస్ వెళ్లేటువంటి ఒత్తిడిని తగ్గించడం ద్వారా మంటలను తగ్గించే ప్రక్రియ మరొకటి. ఈ విధానాల ద్వారా 2-3 విధానాలు ప్రస్తుతం అయితే ఓఎన్జీసీ అధికారులు పరిశీలిస్తున్నారు. గతంలో కూడా ఇటు పాల్చల్లిపూడి బ్లోఅవుట్ కావచ్చు, కేసనపల్లి బ్లోఅవుట్ కావచ్చు, అలాగే దేవరాపల్లి సమీపంలో కూడా ఒక బ్లోఅవుట్ జరిగిన ప్రక్రియ ఉంది. ఆ సమయంలో కూడా
మంటల్ని అదుపు చేయడానికి వినియోగించినటువంటి అనేక మార్గాల్ని ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం అయితే రాజమండ్రి నరసాపురం నుంచి వచ్చినటువంటి ఓఎన్జీసీ రెస్క్యూ టీములు ప్రస్తుతం మంటలను అదుపు చేసేటువంటి ప్రక్రియ కొనసాగిస్తారు. కొంతవరకు మంటలు అదుపులోకి వచ్చిన పరిస్థితి ఉంది. నిన్నటిగా పరిశీలించుకున్నట్టయితే ప్రస్తుతం ఉధృతి అయితే కొంత తగ్గింది. అంటే గ్యాస్ వస్తున్నటువంటి ఒత్తిడి తగ్గిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం మంటలను మరింత అదుపు చేసి పూర్తిగా మొత్తం బావినంతా మూసివేయడం అంటే క్యాపింగ్ చేయడం అనే ప్రక్రియ మీద ఓఎన్జీసీ అధికారులు దృష్టి పెట్టారు. అలాగే దీనికి సంబంధించి బరోడా ఇతర ప్రాంతాల్లో కూడా నిపుణులు ఉన్నారు. ఇలాంటి బ్లోఅవుట్లు సంభవించినప్పుడు వాటిని నియంత్రించేటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. వారిని సంప్రదిస్తూ వారి ద్వారా పూర్తిగా ఈ ఆపరేషన్ ని కొనసాగించాలని ఓఎన్జీసీ అధికారులు సంసిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం అయితే రాజమండ్రి నరసాపురం సమీపంలో ఉన్నటువంటి ఓఎన్జీసీ రెస్క్యూ టీములు మంటల్ని అదుపు చేసి తీవ్రతను తగ్గించేటువంటి ప్రక్రియను కొనసాగిస్తున్నారు. నిరంతరం ఫైర్ ఫైటింగ్ కొనసాగిస్తున్నారు. జిల్లా అధికారులు అలాగే జిల్లా కలెక్టర్ మహేష్ అలాగే స్థానిక ఎంపీ హరీష్ ఇతర అధికారులంతా కూడా సంఘటనా ప్రాంతం మీద ఉండి ఇక్కడే నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అయితే మంటల్ని మరింత అదుపు చేసి పూర్తిగా బావిని మూసివేసేటువంటి ప్రక్రియ కోసం ఓఎన్జీసీ అధికారులు ప్రస్తుతం ప్రణాళికను రచిస్తున్నారు. ధన్యవాదాలు ఆదిత్య పవన్. చమురు సహజవాయు నిక్షేపాల అన్వేషణ ఉత్పత్తిలో భాగంగా చోటు చేసుకుంటున్న అనూహ్య విపరిణామాలు పచ్చని కోనసీమను నిప్పుల కొలిమిగా మారుస్తున్నాయి. ఎక్కడ చిన్న గ్యాస్ లీకేజీ జరిగినా స్థానికుల గుండెలు అదిరిపోతున్నాయి. తాజాగా మలికిపురం మండలం ఇరుసుమండలో జరిగిన బ్లోఅవుట్ స్థానికుల్ని భయకంపితులను చేస్తోంది. గతంలో జరిగిన ఇలాంటి ఘటనలు వారి కళ్ల ముందు కదలాడుతున్నాయి. కోనసీమ జిల్లా ఇరుసుమండలో తాజాగా జరిగిన బ్లోఅవుట్ గతంలో ప్రజల్ని ఠారెత్తించిన ఇలాంటి అనేక ఘటనల్ని గుర్తు చేస్తోంది. చమురు సహజవాయు నిక్షేపాల అన్వేషణ ఉత్పత్తిలో భాగంగా జరుగుతున్న దుర్ఘటనలు జనజీవనాన్ని చిన్నాభిన్నం చేస్తున్నాయి. రాజోలు మండలం కడలి పరిధి తూర్పు పొలంలోని కొమరాడ 1 డ్రిల్లింగ్ సైట్లో 1993 మార్చి 20న బ్లోఅవుట్ జరిగింది. ఆ సమయంలో ఎగజిమ్మిన చమురు స్థానిక కడలి డ్రైన్లో కలిసి పలుచోట్ల మంటలు అంటుకున్నాయి. వాటి ధాటికి వేలాది కొబ్బరి చెట్లు దగ్ధమయ్యాయి. 26 రోజుల అనంతరం వెల్కిల్లింగ్ ఆపరేషన్తో బావిని శాశ్వతంగా మూసేశారు. అల్లవరం మండలం దేవరలంకలోని పాసర్లపూడి 19 బావిలో 1995 జనవరి 8న డ్రిల్లింగ్ సమయంలో బ్లోఅవుట్ సంభవించింది. 65 రోజుల పాటు అగ్నికీలలు ఏకబిగిన ఎగిసిపడ్డంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. బ్లోఅవుట్ ప్రివెంటర్ బీఓపీని మూసివేసి మంటల్ని అదుపులోకి తెచ్చారు. రావులపాలెం సమీపంలోని దేవరపల్లిలో 1997 ఫిబ్రవరి 19న డ్రిల్లింగ్ సైట్లో గ్యాస్ బ్లోఅవుట్ జరిగింది. విపరీతమైన ధ్వనితో గ్యాస్ చమురు చుట్టుపక్కల నివాస ప్రాంతాల వరకు వ్యాపించడంతో అంతా ఆందోళనకు గురయ్యారు. ఫిబ్రవరి 24న బ్లోఅవుట్ను అదుపులోకి తెచ్చారు. మామిడికుదురు మండలం నగరంలోని గేల్కు చెందిన ట్రంక్ లైన్ 2014 జూన్ 27న విస్ఫోటం చెందడంతో 22 మంది మంటల్లో సజీవ దహనమయ్యారు. 18 మంది తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు. భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఈ దుర్ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. కాట్రేనికోన మండలం ఉప్పూడిలో 2020 ఫిబ్రవరి 2న డ్రిల్లింగ్ సైట్లో గ్యాస్ పేలుడు జరిగింది. భయభ్రాంతులకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఓఎన్జీసీ నిపుణుల బృందం 3 రోజుల పాటు శ్రమించి పరిస్థితిని అదుపులోకి తెచ్చింది. కాంగ్రెస్ నేత కేంద్ర మాజీ మంత్రి సురేష్ కల్మాడి కన్నుమూశారు. సుదీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సురేష్ కల్మాడి పుణేలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 1944 మే 1న మద్రాసులో జన్మించిన సురేష్ కల్మాడి 2 సార్లు లోక్సభ 3 సార్లు రాజ్యసభకు ఎంపికయ్యారు. పివి నరసింహారావు క్యాబినెట్లో రైల్వే శాఖ మంత్రిగా పనిచేశారు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగాను సేవలందించారు. ఏషియన్ అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు.
పోలవరం నల్లమల సాగర్పై తెలంగాణ దాఖలు చేసిన రిట్ పిటిషన్ విచారణ అర్హతపై సుప్రీంకోర్టు సందేహాలు వ్యక్తం చేసింది. పిటిషన్కు విచారణ అర్హతే లేదని ఆంధ్రప్రదేశ్ వాదించగా సివిల్ సూట్ వేసుకోవాలని తెలంగాణకు ధర్మాసనం సూచించింది. ఈ మేరకు నిర్ణయం తీసుకునేందుకు గడువు కావాలన్న తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు తదుపరి విచారణ 12వ తేదీకి వాయిదా వేసింది. జల వివాదాలపై ఇరు రాష్ట్రాలు మధ్యవర్తిత్వాన్ని పరిశీలించాలని సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ సూచించారు. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు డీపీఆర్ తయారీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెండర్లు పిలవడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ వేసిన రిట్ పిటిషన్పై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. తెలంగాణ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి వాదిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు గోదావరి ట్రైబ్యునల్ జరిపిన నీటి కేటాయింపులో రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు 968, ఏపీకి 484.5 టీఎంసీల వాటా దక్కుతుందన్నారు. 484.5 టీఎంసీలకు మించి వరద జలాల పేరుతో మరో 200 టీఎంసీలను అదనంగా తరలించే యత్నాల్ని ఏపీ మొదలుపెట్టిందని వివరించారు. సిడబ్ల్యూసీ అనుమతి లేకుండానే డీపీఆర్ తయారీకి టెండర్లు పిలిచిందన్నారు. సమస్యపై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం జనవరి 2న ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసిందని, కమిటీ నివేదిక వచ్చే వరకైనా ఆంధ్రప్రదేశ్ చర్యలపై స్టే విధించాలని సింఘ్వి కోరారు. సింఘ్వి వాదనల్ని ఆంధ్రప్రదేశ్ తరపున వాదించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి తోసిపుచ్చారు. అంతర్గత అవసరాల కోసం 3 నెలల ముందుగా ప్రాజెక్టు నివేదికలు తయారు చేసుకుంటే వారికి అభ్యంతరం ఎందుకని అడిగారు. కరవు పీడిత ప్రాంతాలకు వరద జలాల్ని తీసుకెళ్లాలనుకుంటున్నామని, తెలంగాణ నీటిని తాము తీసుకోవడం లేదని రోహత్గి వాదించారు. నదీ పరివాహక ప్రాంతంలో దిగువనున్న ఏపీకి వరద నీటిని వాడుకునే హక్కు ఉంటుందన్నారు. సింఘ్వి కోర్టుకు సమర్పించిన నోటు సరిగా లేదని మరో న్యాయవాది జయదీప్ గుప్తా చెప్పారు. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టులు వేర్వేరని, కానీ రెండింటినీ కలిపి చూపుతున్నారని తెలిపారు. ఈ అంశం సిడబ్ల్యూసీ పరిశీలనలో ఉందని, దానికి ఆమోదముద్ర వేసే వరకు డీపీఆర్ సమర్పించలేమని తెలిపారు. ఏపీ దరఖాస్తును సిడబ్ల్యూసీ తిరస్కరించిందని తెలంగాణ అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి చెప్పగా అది అవాస్తవమని జయదీప్ గుప్తా వాదించారు. ఈ దశలో జోక్యం చేసుకున్న సీజేఐ అంతర్రాష్ట్ర జల వివాదానికి సంబంధించిన కేసులో తెలంగాణ సర్కార్ ఆర్టికల్ 32 కింద రిట్ పిటిషన్ దాఖలు చేయడాన్ని ప్రశ్నించారు. రిట్ పిటిషన్ దాఖలు చేయొచ్చా లేక సూట్ దాఖలు చేయాలా అనే విషయాన్ని మాత్రమే పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి అంశాల్లో ఆర్టికల్ 32 కింద దాఖలు చేసిన పిటిషన్కు విచారణార్హతే పెద్ద సమస్య అన్నారు. దానికి బదులు ఆర్టికల్ 131 కింద సివిల్ సూట్ దాఖలు చేసుకోవాలని సూచించారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం ముందస్తు అనుమతి లేకుండా అందులో మార్పులు చేర్పులు చెయ్యలేరు కదా అని ప్రశ్నించారు. ఇరు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ముందుకెళ్లి మీ సమస్య చెప్పుకోవాలని తెలంగాణకు సీజేఐ సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ను నిలువరించడానికి సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి మించిన మార్గం లేదనుకుంటే సివిల్ సూట్ దాఖలు చేయాలన్నారు. అవసరమైతే అందులో మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల్ని పార్టీలుగా చేర్చాలని సూచించారు. ప్రాజెక్టు అన్ని పనుల్ని నిలిపివేయాలంటూ ఆంధ్రప్రదేశ్ సిడబ్ల్యూసీ చెప్పినా ఆపకపోవడం వల్లే ఆర్టికల్ 32 కింద కోర్టును ఆశ్రయించామని సింఘ్వి తెలిపారు. తమ రిట్ పిటిషన్లో కేంద్రం, సిడబ్ల్యూసీ ప్రతివాదులుగా ఉన్నాయని చెప్పారు. సివిల్ సూట్ దాఖలు చేస్తే రాష్ట్రాలకు సంబంధించిన విషయంలో మమ్మల్ని ఎలా పార్టీ చేశారని కేంద్రం ప్రశ్నించొచ్చని అన్నారు. మధ్యంతర రక్షణ కల్పిస్తే సివిల్ సూట్ వేసే అంశం పరిశీలిస్తామన్నారు. కేంద్రం వేసిన కమిటీ నిర్ణయాలు, సిఫార్సులు, అనుమతుల కోసం ఎదురు చూడకుండానే ఏపీ ముందుకెళ్లి ప్రజాధనాన్ని వృధా చేసుకుంటే ఎవరేం చేయగలరు అని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ఈ విషయంలో అత్యవసరతను దృష్టిలో ఉంచుకుని కమిటీ జోక్యం చేసుకోవచ్చన్నారు. ఈ విషయంలో సూట్ దాఖలు చేయడమే సరైందని ధర్మాసనం భావిస్తున్నట్లయితే ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేయకుండా కేసు విచారణను వచ్చే వారానికి వాయిదా వేయాలని సింఘ్వి కోరారు. ఆలోపు నిర్ణయానికి వస్తామని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. దీంతో కేసు విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు సీజేఐ ప్రకటించారు. అదే సమయంలో వివాద పరిష్కారానికి ఇరు రాష్ట్రాలు మధ్యవర్తిత్వం గురించి ఎందుకు ఆలోచించకూడదని సూచించారు. గుంటూరులో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభలో ప్రవాస భారతీయ యువతులు కూచిపూడి నృత్య ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. తెలుగువారి శాస్త్రీయ నృత్యమైన కూచిపూడిని ప్రపంచ తెలుగు మహాసభలో అభినయించడం మరువలేని అనుభవం అని చెబుతున్న డల్లాస్ కళాకారులతో మా ప్రతినిధి వీరాంజనేయులు ముఖాముఖి. కూచిపూడి తెలుగువారి శాస్త్రీయ నృత్య రూపకం. మన తెలుగువారు సైతం ఈ నృత్యానికి దూరంగా ఉంటున్న ఈ రోజుల్లో అమెరికాలో ఉన్నటువంటి తెలుగువారు పట్టుబట్టి ఈ శాస్త్రీయ నృత్యంలో పట్టు సాధించారు. పట్టు సాధించడమే కాదు, ఒక బృందంగా ఏర్పడి మన దేశం వచ్చి మన వివిధ రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో తమ నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఇక్కడ గుంటూరులో జరుగుతున్నటువంటి 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో ఈ అమెరికా చెందినటువంటి యువతుల బృందం కూచిపూడి నృత్య రూపంగా ప్రదర్శించారు. ఈ కూచిపూడి వారు ఎక్కడ నేర్చుకున్నారు, ఎక్కడ సాధన చేశారు, వారిని ప్రోత్సహించిన వారు ఎవరు అనేది వారి మాటలోనే విని తెలుసుకుందాం.
అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇవాళ మీరు ఏ ప్రదర్శన చేశారు? మేము ఇవాళ కూచిపూడి చేశాము. డాలస్ టెక్సస్ నుంచి వచ్చాము. మా గురువు గారు శ్రీమతి శ్రీలత సూరి వల్ల ఇవాళ ఇక్కడ ఉన్నాము. ఆవిడ మాకు విద్య నేర్పినందుకు మాకు ఇక్కడ దాకా వచ్చి పర్ఫామ్ చేసే అవకాశం వచ్చింది. అండ్ తెలుగు మహాసభలు ఆర్గనైజ్ చేసిన అందరూ మాకు అవకాశం ఇచ్చినందుకు చాలా పెద్ద థ్యాంక్స్. చెప్పండి, మీరు ఉండేది అమెరికాలో డల్లాస్లో ఉంటున్నారు. అక్కడ పాశ్చాత్య ధోరణి ఎక్కువ ఉంటుంది. ఇక్కడ కూచిపూడి కానీ ఇతర శాస్త్రీయ నృత్యం నేర్పేవాళ్ళు కానీ వాటి గురించి అవగాహన కూడా తక్కువ ఉంటుంది. మీరు ఈ నృత్యం వైపు ఎలా వచ్చారు? నేను అక్కడ డ్యాన్స్ టీచర్స్ ఉన్న వల్ల, సో మా గురువు గారు శ్రీలత సూరి గారు చాలా 30 years నుంచి కూచిపూడి నేర్పిస్తున్నారు. సో ఆవిడ వల్ల ఇవాళ నేర్చుకోగలిగాము. మేమందరూ డాలస్ టెక్సస్ నుంచే వచ్చామండి. నాట్యాంజలి కూచిపూడి డ్యాన్స్ స్కూల్ తరపున నుంచి వచ్చాము. మా గురుగారు చెప్పినట్టు శ్రీమతి శ్రీలత సూరి గారు, ఆవిడ గురుగారు పద్మశ్రీ శోభానాయుడు గారు వాళ్ళ ఆశీస్సులతో ఇవాళ వచ్చామండి. గత 10 రోజుల నుంచి పర్ఫామ్ చేస్తున్నాం. తిరుపతి నాద నీరాజనంలోని, చెన్నై బ్రహ్మగాన సభలోని, శిల్పారామంలోని, రవీంద్ర భారతిలోని, గుడి సంబరాల్లోని, ఢిల్లీ ఆంధ్ర అసోసియేషన్లోని, మేడై బెంగళూరులోని అలా కొన్ని ప్రోగ్రాంలు జరుగుతున్నాయండి. తెలుగు మహాసభల ఆకలి రోజు అందరి ఆశీస్సులతో ఇక్కడ విచ్చేసాం. మీరు చెప్పండి, తెలుగు మహాసభల్లో 42 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు. వేలాది మంది భాషాభిమానులు, సంగీత అభిమానులు వచ్చారు. వాళ్ళ మధ్య ఈ ప్రదర్శన చేయడం ఎలా ఉంది? మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము ఎందుకు డ్యాన్స్ చేస్తామంటే అంటే మాకు ఉన్న కనెక్షన్ని అందరికీ, ఆ హ్యాపీనెస్ అందరికీ పంచడానికి, అందరితో షేర్ చేసుకోవడానికి మేము డ్యాన్స్ చేస్తాము. సో మాకు we're very happy to be able to present today. You know, it's a beautiful art, it's a sacred art, and we're very happy to be here today. మీ చదువుని కావచ్చు లేదా అక్కడ ఉన్న జీవితాన్ని కంపేర్ చేసుకుంటే కళలకు ప్రాధాన్యత కొంచెం తక్కువ ఉంటుంది, సమయం కేటాయించడం కూడా కష్టము. మీరు ఇటు చదువుని ఇటు కళల్ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు? So actually US lo chala there's a lot of art, there's a lot of really good institutions and teachers that are doing a lot of work. Meeri pillalni chusaru, villandaru September nunchi almost daily every single weekend practices ki vachi ante they've been working really hard. So akkada actually art chala ekku untundi. Yes. Well, nenu Dallas lone నేర్చుకున్నాను 15 years నుంచి. సో శ్రీలత ఆంటీ మా గురు డాలస్లో ఉంటారు, తనే నేర్పించారంతా. సో చాలా సంతోషంగా ఉంది ఈ ఆపర్చునిటీ రావడం. అండ్ చాలా థ్యాంక్స్ ప్రణమ్య అక్క, అందరు అక్కలు ఫర్ కోఆర్డినేటింగ్ దిస్ ప్రోగ్రామ్స్. ఇప్పటివరకు మీరు ఎన్ని ప్రదర్శనలు ఇచ్చారు? ఇక్కడ ప్రదర్శించడం ఎలా ఉంది అనిపిస్తుంది? ఇప్పటివరకు హౌ మెనీ పర్ఫార్మెన్స్ యూజ్? మేబీ 6-7. చాలా చాలా చేసాం ఇప్పుడు. టుడే పర్ఫార్మెన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది? రెస్పాన్స్ చాలా బాగుంది, చాలా సంతోషం. చాలా మంది వచ్చారు ఈరోజు, చాలా చాలా సంతోషంగా ఉంది. మాతృభూమికి దూరంగా ఉన్నప్పటికీ మనమైన కళలకి, సంప్రదాయాలకి చాలా దగ్గరగా ఉన్నామని తమ తల్లిదండ్రులు కూడా ఈ శాస్త్రీయ నృత్యం వైపు ప్రోత్సహిస్తున్నారని, అందుకే మేము ఇలా మన దేశం వచ్చి మన వివిధ రాష్ట్రాల్లో ప్రదర్శనిస్తున్నామని కూడా ఈ కళాకారులు చెప్తున్నారు. కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు జిల్లా. తెలంగాణ జగిత్యాల జిల్లా కొండగట్టు పుణ్యక్షేత్రం మరింత ఆధ్యాత్మిక శోభను సంతరించుకునేలా గిరి ప్రదక్షిణ నివేదిక సిద్ధం చేయనున్నట్లు కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గిరి ప్రదక్షిణ నిర్మాణ ఏర్పాటుకు తన వంతు సహకారం అందిస్తానన్నారు. ఈ నేపథ్యంలో గిరి ప్రదక్షిణ ప్రాంతాన్ని జిల్లా పరిపాలనాధికారి పరిశీలించారు. రహదారి పొడవు 6 కిలోమీటర్లు కాగా ఇందులో 3 కిలోమీటర్లు ఘాట్ రోడ్డు, మిగతా 3 కిలోమీటర్లు మట్టి రోడ్డును నిర్మించనున్నారు. ఈ మేరకు నిర్మాణ పనులపై ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా లైటింగ్, పార్కింగ్ సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టనున్నట్లు కలెక్టర్ సత్యప్రసాద్ వెల్లడించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలంలో నిర్మిస్తున్న బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణంలో గిన్నిస్ రికార్డు సాధనకు నిర్మాణ సంస్థ ప్రయత్నం ప్రారంభించింది. జాతీయ రహదారిని 3 వరుసల చొప్పున 24 గంటల్లో 56 కిలోమీటర్ల మేర నిర్మాణం చేస్తున్నట్లు రాజ్పథ్ ఇన్ఫ్రాకాన్ సంస్థ చైర్మన్ జగదీష్ కదం తెలిపారు. ఈ రహదారి 2-3 ప్యాకేజీలను నిర్మిస్తున్న రాజ్పథ్ సంస్థ 4 గిన్నిస్ రికార్డులు సాధించేందుకు ప్రయత్నిస్తోంది. జగదీష్ కదం, ఆయన కుటుంబ సభ్యులు, పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డితో కలిసి సోమవారం పూజలు నిర్వహించి పనులు ప్రారంభించారు. గతంలో 24 గంటల్లో 47 కిలోమీటర్ల మేర 2 వరుసల రహదారిని నిర్మించి సృష్టించిన గిన్నిస్ రికార్డును తిరగరాస్తామని జగదీష్ కదం ధీమా వ్యక్తం చేశారు. సత్యసాయి 100వ జయంతి వేడుకల సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లాలో ఈ రికార్డు సాధనకు ప్రయత్నం చేపట్టడం సంతోషాన్ని ఇస్తోంది.
అందిస్తోందని పేర్కొన్నారు. ఇది భారత ఇంజనీర్ల ప్రతిభను ప్రపంచానికి చాటే అవకాశమని ఎమ్మెల్యే సింధూరారెడ్డి అన్నారు. గ్రీన్ఫీల్డ్ హైవే విజయవాడ బెంగళూరు ఎకనామిక్ కారిడోర్ ఇది భారతదేశంలో ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ కూడా ఇలాంటి ఒక గిన్నెస్ రికార్డ్ ఫీట్ అచీవ్ చేయలేదు. మన భారతదేశంలో ఉన్న ఇంజనీరింగ్ నైపుణ్యం గురించి ప్రపంచ దేశాలకి చెప్పగలిగే ఒక గొప్ప అవకాశం. అది నా పుట్టపర్తి కాన్స్టిట్యున్సీ ద్వారా ఇక్కడ జరుగుతున్న ఈవెంట్ ద్వారా చెప్పుకోగలుగుతున్నాము అంటే నిజంగా బాబా గారి ఆశీస్సులు ఉన్నాయి మా మీద. This year on 5th January we again going to attempt 4 Guinness World Records on a road sector. This project is a greenfield access control 6-lane national highway connecting Bangalore to Vijayawada, and we have got 2 packages, package 2 and package 3. So we started this work in the month of March 3rd, 2024, aiming that will do the work definitely within time. Out of these 14 packages from Bangalore to Vijayawada, the Rajpath package are leading ahead. తిరుమల శ్రీవారి హుండీల నిర్వహణ, తరలింపు, పరకామణిలో కానుకల లెక్కింపు విషయంలో తక్షణం తీసుకోవాల్సిన చర్యలపై టీటీడీ ఈవో హైకోర్టుకు నివేదిక సమర్పించారు. దానిని పరిశీలించి తగిన ఉత్తర్వులు ఇస్తామంటూ న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ విచారణను నేటికి వాయిదా వేశారు. మరోవైపు పరకామణిలో చోరీ కేసు రాజీ, చోరీకి పాల్పడిన సివి రవికుమార్, టీటీడీకి ఆస్తుల బదిలీ, ఆస్తులు కూడబెట్టిన తదితర అంశాలపై కేసు నమోదు చేసే విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను పరిశీలించాలని సిఐడి, ఏసీబీ డీజీలను ఆదేశించారు. పరకామణిలో చోరీ కేసు రాజీ వ్యవహారం, అక్రమాలపై విచారణ జరుపుతున్న హైకోర్టు కానుకల లెక్కింపు విషయంలో సంస్కరణలు అవసరమని ఇటీవల పేర్కొంది. తక్షణ శాశ్వత చర్యలపై నివేదిక ఇవ్వాలని టీటీడీ ఈవోను ఆదేశించింది. దీంతో ఈవో తక్షణ చర్యల విషయంలో హైకోర్టుకు నివేదిక ఇచ్చారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న అసోం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి ఎన్నికల ప్రధాన అధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు సమావేశమయ్యారు. డిప్యూటీ ఎన్నికల కమిషనర్ మనీష్ గార్గ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎన్నికల సంసిద్ధతపై చర్చించారు. పోలింగ్ సిబ్బంది, కేంద్ర సాయుధ పోలీస్ దళాల వంటి అంశాలపై చర్చలు జరిపారు. ఈ 4 రాష్ట్రాలు, పుదుచ్చేరి శాసనసభల పదవీకాలం మే, జూన్ నెలలో వేర్వేరు తేదీల్లో ముగియనుంది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, పుదుచ్చేరిల్లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను ఈసీ నిర్వహిస్తుండగా అసోంలో ప్రత్యేకంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఎస్ఐఆర్లో భాగంగా ఈ 4 రాష్ట్రాల్లోని పోలింగ్ కేంద్రాలను ఈసీ హేతుబద్ధీకరించింది. ప్రస్తుతం ప్రతి పోలింగ్ కేంద్రానికి గరిష్ట ఓటర్ల సంఖ్యను 1500 నుంచి 1200కు తగ్గించారు. దీనివల్ల పోలింగ్ రోజున ఓటర్లు క్యూలు తగ్గనున్నాయి. నెలకు 15,000 వేతనం మించిన వారిని కూడా ఉద్యోగ భవిష్య నిధి సంస్థ పరిధిలోకి తీసుకొచ్చే అంశంపై 4 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 11 ఏళ్లుగా పరిమితిని సవరించలేదు కాబట్టి 15,000 కంటే ఎక్కువ వేతనం ఉన్నవారు ఈ పథకం కింద సామాజిక భద్రతా ప్రయోజనాలు పొందలేకపోతున్నారని నవీన్ ప్రకాష్ నౌతియాల్ అనే ఉద్యమకర్త సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఏఎస్ చందూల్కర్ల ధర్మాసనం సోమవారం దీనిపై విచారణ చేపట్టి ఆదేశాలు వెలువరించింది. చాలా ఏళ్లుగా వేతన పరిమితిని పెంచలేదని పిటిషనర్ తరపు న్యాయవాదులు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన కనీస వేతనాలు 15,000 కంటే ఎక్కువే ఉన్నాయని పేర్కొన్నారు. దీంతో చాలా మందికి ఈపీఎఫ్ఓ లబ్ధి లభించడం లేదని చెప్పారు. ఈ అంశాన్ని పిటిషనర్ 2 వారాల్లో కేంద్రానికి విన్నవించాలని, దానిపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని ధర్మాసనం పేర్కొంది. ఆకస్మికంగా దాడులు చేసి తమ దేశానికి తీసుకొచ్చిన వెనుజువేలా నాయకుడు మదురోను, ఆయన భార్యను అమెరికా ప్రభుత్వం సోమవారం న్యూయార్క్లోని మన్హాటన్ ఫెడరల్ కోర్టులో ప్రవేశపెట్టింది. తాము నిర్దోషులమని మదురో దంపతులు వాదించారు. డ్రగ్స్ రవాణాకు పాల్పడలేదన్నారు. మరోవైపు వెనుజువేలా అధ్యక్షురాలిగా ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ బాధ్యతలు చేపట్టారు. అమెరికాతో కలిసి పనిచేస్తామని ఆమె ప్రకటించారు. వెనెజువెలా నాయకుడు మదురో, ఆయన భార్య సిలియాపై డ్రగ్ ట్రాఫికింగ్, అక్రమంగా ఆయుధాల్ని కలిగి ఉన్నారన్న అభియోగాల్ని మోపిన అమెరికా సోమవారం బ్రూక్లిన్ జైలు నుంచి మన్హాటన్ ఫెడరల్ కోర్టుకు వారిని తరలించింది. ఉదయం 7:15 మదురో దంపతుల్ని తొలుత బ్రూక్లిన్ జైలు నుంచి సమీపంలోని క్రీడా మైదానంలో ఉన్న హెలికాప్టర్ వద్దకు తరలించారు.
హెలికాప్టర్లో మన్హాటన్ చేర్చారు. అక్కడి నుంచి సాయుధ వాహనంలో మధురో దంపతుల్ని కోర్టు వద్దకు తరలించారు. నీలం రంగు జైలు దుస్తుల్లో మధురో దంపతుల్ని తీసుకెళ్లారు. వాస్తవానికి మధురో దంపతుల విచారణ మధ్యాహ్నం ప్రారంభమైంది. అంతకుముందు సుదీర్ఘ న్యాయ ప్రక్రియ జరిగింది. విచారణ సందర్భంగా నికోలస్ మధురో తనను బంధించి తీసుకొచ్చారని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే న్యాయమూర్తి ఆయనను మధ్యలోనే అడ్డుకున్నారు. కేవలం ఆరోపణలపై మాత్రమే వాదనను తెలియజేయాల్సిందిగా కోరారు. తాను నిర్దోషినని, ఏ తప్పు చేయలేదని మధురో పేర్కొన్నారు. గౌరవప్రదమైన మనిషినని, తన దేశానికి అధ్యక్షుణ్ణని తెలిపారు. డ్రగ్స్ రవాణాకు పాల్పడలేదని న్యాయమూర్తి ఎదుట చెప్పారు. ఆయన భార్య సిలియా కూడా తాను నిర్దోషినని స్పష్టం చేశారు. మధురో దంపతులు స్పానిష్లో మాట్లాడగా న్యాయస్థానంలో ట్రాన్స్లేటర్ ఆంగ్లంలోకి అనువదించారు. వాదనల తర్వాత విచారణను కోర్టు మార్చి నెలకు వాయిదా వేసింది. అమెరికాలో సాధారణ పౌరులకు వర్తించే విచారణా విధానమే మధురో దంపతులకు వర్తిస్తుందని తెలుస్తోంది. సార్వభౌమ దేశానికి అధినేతగా మధురోకు అరెస్టు నుంచి రక్షణ ఉంటుందని ఆయన న్యాయవాదులు చెప్తున్నారు. దీన్ని కోర్టులో వాదించనున్నట్లు పేర్కొన్నారు. మధురో దంపతుల విచారణ సందర్భంగా కోర్టు సమీపంలో కొంతమంది అమెరికాకు వ్యతిరేకంగా ఆందోళన చేసేందుకొచ్చారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. మరోవైపు వెనెజువెలా జాతీయ అసెంబ్లీ సమావేశమై తన కాల పరిమితిని 5 ఏళ్లకు పొడిగించుకుంది. ఉపాధ్యక్షురాలైన డెల్సీ రోడ్రిగ్స్ వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. తొలుత జాతీయ అసెంబ్లీ స్పీకర్ ప్రమాణం తర్వాత తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ ప్రమాణం చేశారు. ట్రంప్ యంత్రాంగంతో కలిసి పనిచేస్తానని ప్రకటించారు. ఇద్దరు హీరోల అపహరణ పట్ల బాధతో తాను వచ్చినట్లు ఆమె చెప్పారు. ఇదే సమయంలో ఐరాస భద్రతా మండలి అత్యవసరంగా సమావేశమై వెనెజువెలాపై దాడుల గురించి చర్చించింది. అమెరికా మిత్ర దేశాలతో పాటు ప్రత్యర్థి దేశాలు వెనెజువెలాలో ట్రంప్ జోక్యాన్ని తీవ్రంగా విమర్శించాయి. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణలపై కొలంబియా, మెక్సికో వంటి దేశాల్ని ట్రంప్ హెచ్చరించడాన్ని తప్పుబట్టాయి. అమెరికా మాత్రం తమ సైనిక చర్యను సమర్థించుకుంది.